ధర్మోపదేశంలో ముఖ్య ఉద్దేశము మరియు ప్రయోజనం కర్తవ్యాన్ని తెలుసుకోవటం. ఒక పని చేయడంలో ఉచితానుచితాలను తెలుసుకోవటమే వ్యక్తి ధర్మం, అనగా మానవ ధర్మం. అంటే మనిషి లేదా వస్తువు యొక్క గుణము మరియు స్వభావము. నిప్పు ధర్మం మండడమైతే నీటి ధర్మం మంటని ఆర్పివేయగలగడం. ఆ ప్రకారమే రాజనీతిలో కూడా కొన్ని పనులు ధర్మమైనవి, మరికొన్ని ధర్మానికి విరుద్ధంగా ఉంటాయి. గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి క్షత్రియ ధర్మాన్ని, యుద్ధభూమిలో ఎదురుగా వచ్చిన శత్రువుతో యుద్ధము చేయుట క్షత్రియ ధర్మము అని ఈ అర్థంతోనే చెప్పెను. యుద్ధం నుంచి పారిపోవడం లేదా యుద్ధము ఎడల విముఖుడవడం పిరికితనమే. ఈ అర్థంతోనే చాణక్యుడు ధర్మాన్ని జ్ఞానసమ్మతం అని నమ్ముతాడు. రాజనీతి లోక కళ్యాణం కోసం. తపహం సంప్రవక్ష్యామి లోకానాం హితకామ్యయా ఏన విజ్ఞానమాత్రేణ సర్వం సత్యం ప్రపద్యతే. నేను చాణక్యుడను, ప్రజల మంచిని కోరి, అంటే లోకహితార్థము, రాజనీతిలో దేనిని తెలుసుకుంటే సర్వజ్ఞుడవుతాడో ఆ రహస్యమైన విషయాన్ని ప్రస్తుతించుచున్నాను. రాజనీతి సిద్ధాంతము వంటబట్టించుకోవటం, అది ఏమిటి మరియు దాని ప్రభావం ఏమిటవగలదు అన్నవి విశ్లేషించి అవగతం చేసుకోవటం,